డాక్టర్ బి కీర్తి గారికి, అదేవిధంగా మరి శ్రీమతి రష్మి గారికి, ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు శ్రీ ఐఎంపి సురేష్ గారికి, మరియు శ్రీ ఆంజనేయులు గారికి సోషల్ యాక్టివిస్ట్, అదేవిధంగా శ్రీ లాల్ గారికి సభా నిర్వాహకులు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా మహిళలందరికీ, అలాగే మహిళల విజయం వెనుక ఉన్నటువంటి పురుషులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ థీమ్ ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్, ఇన్స్పైర్ ఇంక్లూషన్ అనే క్యాంపెయిన్తో యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటే విమెన్ మీద డబ్బులు పెట్టమని కాదు, అంటే మహిళలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయాలి. వారిలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దానిని బయటికి తీయడానికి ప్రతి ఒక్కరూ కూడా మహిళలను అన్ని రంగాల్లోనూ సమానంగా ప్రోత్సహించి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఈ సమాజం యొక్క అభివృద్ధి చాలా వేగవంతంగా అవుతుంది అనే ఉద్దేశంతోనే యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అని చెప్పడం జరిగింది. ఇన్వెస్ట్ ఇన్ విమెన్ అంటే మహిళలో ఉన్నటువంటి ఆ శక్తి బయటకు రావాలంటే ముఖ్యమైనది ఏంటంటే చదువు. ఎవరైతే చదువుకుంటారో అప్పుడే ఈ చట్టాలపైన అవగాహన అనేది పూర్తిగా వస్తుంది. చదువు లేకపోతే అవగాహన అనేది తక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న జనరేషన్స్ ఒక ఎత్తు, ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ ఒక ఎత్తు. ఇప్పుడు మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మరి చాలామంది ఇల్లిటరేట్స్ ఉండొచ్చు, పూర్ బ్యాక్గ్రౌండ్ వల్ల చదువుకొని ఉండలేకపోవచ్చు, కానీ వాడి పిల్లల్ని బాగా చదివించడానికి మహిళలందరూ కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి మహిళలకు ఎన్నో చట్టాలు చేయబడ్డాయి. పూర్వకాలం చూస్తే మనం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని అనాది నుండి కూడా మహిళను ఒక పూజ చేసే ఒక దేవతగా ఉన్నారు. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ముందు కూడా మదర్ గాడెస్ని పూజించేవాడు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మధ్యయుగానికి వచ్చేసరికి మహిళను ఒక ఆట వస్తువుగా, ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువుగా చూడటం అనేది మొదలైంది. తర్వాత ఈ సమాజంలో కొన్ని దురాఘాతాలు, మహిళలు అరాచకాలకు గురి కావడం అనేది జరుగుతుంది. వీటిని అరికట్టడానికి మరి ఎంతోమంది సోషల్ రిఫార్మర్స్, రాజా రామ్మోహన్ రాయ్ గారు, వీరేశలింగం పంతులు గారు, చాలామంది, జ్యోతిరావు పూలే గారు, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ దురాగతాలన్నిటినీ కూడా పోగొట్టడానికి మరి చట్టాలని రూపొందించాలనే ఉద్దేశంతో అప్పుడే కొన్ని చట్టాలని రూపొందించడం అనేది జరిగింది. వాటికి కొన్ని బిల్లు రూపంలోనే కొన్ని ఉండిపోయాయి, వాటిలోనే ఇప్పుడు కొన్ని చట్టాలుగా రూపొందుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అందరు సోషల్ రిఫార్మర్స్ చేసినటువంటి కృషికి ఒక కార్యరూపం దాల్చినటువంటి సమయం ఎప్పుడు వచ్చింది అంటే మన భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు. మన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల అన్ని దేశాలలో రాజ్యాంగాలను ఆకలింపు చేసుకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వానికి సరిపడినటువంటి రాజ్యాంగం ఏది సరిపోతుంది అని ఒక కలగూర గప్పలాగా అన్ని దేశాల్లోనూ ఉన్నటువంటి ఆ సమానత్వ, స్వేచ్ఛ, హక్కుల్ని అన్నిటినీ కూడా రూపొందించి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగాన్ని దానికి అనుగుణంగానే ఇప్పుడు వస్తున్నటువంటి చట్టాలన్నీ కూడా ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పట్లోనే హిందూ కోడ్ బిల్ అనేది రూపొందించడం జరిగింది. సో మహిళలకి సమానత్వ హక్కులు కల్పించాలని ఆనాడే ఆయన కృషి చేయడం జరిగింది. మహిళకు ఆస్తి హక్కు కల్పించాలని, వారసత్వ హక్కు కల్పించాలి అని, దత్తత తీసుకునే హక్కు కల్పించాలి అని, మరి సమానత్వ హక్కు కల్పించాలి అని ఆనాడే రూపొందించడం జరిగింది. కానీ ఆ బిల్లు చట్టరూపం దాల్చకపోవడంతో తాను చేస్తున్నటువంటి న్యాయశాఖ మంత్రి పదవికి కూడా ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. సో మహిళల యొక్క సమానత్వం కోసం అంతగా కృషి చేసినటువంటి వ్యక్తి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వాటి నుంచి ఉన్నటువంటి ఈ బిల్లులన్నీ కూడా అప్పట్లోనే ఆయన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ రావాలని చెప్పేసి అప్పుడే రూపొందించడం జరిగింది. మరి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో మరి ఆ సమానత్వం వలనే ఒకప్పుడు ఓన్లీ పురుషులు మాత్రమే ఓటేసేవాళ్ళు, మహిళలకు ఓటు హక్కు లేదు. మరి మహిళలు కూడా ఈరోజు పురుషులతో పాటు సమానంగా ఓటు హక్కు వినియోగించుకోగలుగుతున్నారు. ఒకరికి ఒకరే ఓటు హక్కు, అదేవిధంగా మరి ఆస్తి హక్కు. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా పెయిడ్ శాలరీ, మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు పెయిడ్ బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచనలోంచి వచ్చినటువంటి చట్టాలు. ఇవన్నీ భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్స్ నుంచి అలాగే ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా తీసుకొని ఈ చట్టాలన్నింటినీ కూడా రూపొందించడం అనేది జరుగుతుంది. మరి ఈ చట్టాలన్నింటినీ కూడా మనం మహిళల్ని చూసుకున్నట్లయితే మహిళలు పురుడు పోసుకున్నది మొదలు అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా వృద్ధాప్యం వరకు కూడా అన్ని దశల్లోనూ కూడా మహిళల పైన అరాచకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు పూర్వకాలం ఈ టెస్ట్లు లేనప్పుడు కూడా అంటే గర్భస్థ శిశువు ఎవరు అని తెలుసుకునే పరిస్థితులు లేనప్పుడు కూడా పూర్వకాలమే ఆడపిల్ల అయితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని అబార్షన్ చేసేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని తినిపించడము, తద్వారా అబార్షన్ కావడం అట్లాంటివి జరిగింది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు దానికి పిఎన్డిటి యాక్ట్ అనేది చేయడం